నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రెండు పార్టీలు కుల రాజకీయాలు చేసి అస్తవ్యస్తం క్రియేట్ చేసి వానికి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారా? మరి దీనిపైన కేటీఆర్ సవాల్ విసిరితే ఎందుకు స్పందించట్లేదు? అసలు సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమెంత? మరి కుసుమ కుమార్ దీన్ని సమర్థిస్తున్నారా? మరి ఆయన పరిస్థితి ఏంటి? దీని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్. ఇది ఎలా ఉందంటే చిలికి గాలి వాళ్ళ మారింది. ఆయనేమో నువ్వు కవితను రిలీజ్ చేసేస్తే బీజేపీలో మా పార్టీని కలిపేస్తానని అనలేదా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు నా ఇంటికి రాలేదని ఒక పెద్ద అంటే సెన్సేషన్ కమెంట్స్ చేశారు. దాని నుంచి అసలు ఖచ్చితంగా దీనిపైన అయితే ఖండించి లేదు నేను కాలేదని ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్న నాయకుడు రెస్పాండ్ అవ్వాలి. కానీ కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు దీన్ని ఎలా చూడాలి? సీఎం రమేష్ కరెక్ట్ అంటారా, కేటీఆర్ కరెక్ట్ అంటారా? మరి ఈ మధ్యలో కుసుమ కుమార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరన్న దాంట్లో కవిత మ్యాటర్ వచ్చేటప్పటికి లిక్కర్ కేసులో కవిత ఆల్మోస్ట్ 6 నెలల పైన తిహార్ జైల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కవిత అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధోగతి పాలవటం ప్రజలందరూ చూశారు. ఎటు పాలుపోని పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక, ఇటు ఓటమిని జీర్ణించుకోలేక, ఎందుకంటే తెలంగాణలో ఉంటే మనమే ఉండాలి అన్న పరిస్థితి నుండి ఈ రోజున తెలంగాణలో అసలు బీఆర్ఎస్ ఉంటుందా అనే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎందుకంటే కొన్ని వాళ్ళు చేసిన తప్పిదాలు, కేటీఆర్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు మాట్లాడిన కామెంట్స్, అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నోటి దురద అనేది ఉండకూడదు. ఆ రోజు కేటీఆర్ నోటి దూలతో చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్ని మీరు ఇక్కడ కాదు చేసుకోవాల్సిందే, రాజమండ్రి కాకినాడలో చేసుకోమని ఒక చిన్న నోటి దూల ద్వారా తగిన మూల్యం చెల్లించుకున్నాడు. నెక్స్ట్ కవిత అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. అది అందరికీ తెలుసు. ఇప్పుడు సీఎం రమేష్ గారిని కేటీఆర్ కలిశాడా కలవలేదా అంటే కలిసి ఉండొచ్చు. ఓపెన్గా చెప్తాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉంది, కలిశాడు, ఢిల్లీలో కలిశాడు. ఇలా బీఆర్ఎస్ని కవితను కనుక బయటికి తీసుకొస్తే బీఆర్ఎస్ని పార్టీని విలీనం చేస్తాను. అలానే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అంటే గత 10 ఏళ్లలో జరిగిన ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా ఉంటే బయట రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని కేటీఆర్ అన్నట్టు, దీనికి అంటే సీఎం రమేష్ బహిరంగంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా సరే రాజకీయాల్లో విలువలు మర్చిపోకూడదు ఫస్ట్. ఓకే, అయితే సీఎం రమేష్ అన్న మాట ఏంటంటే ఇలా అన్నాడు, కమ్మ వాళ్ళని దూషించాడు, ఇలా అన్నాడు అన్నప్పుడు కేటీఆర్ స్పందించాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో కేటీఆర్ తెలంగాణలో ఒక తిరుగులేని రాజకీయ నాయకుడిగా చలమని అయిన విషయం తెలుసు. అలాంటప్పుడు కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు తను ఖండించాల్సిందేంటి? నేను అనలేదు, తను ఒక్క మాటే చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని అనలేదు అంటున్నాడు. కానీ కమ్మ వాళ్ళని దూషించాను మాత్రం అనట్లేదు. అంటే దూషించాడని అనుకోవాలి కదా. అంతేగా. ఇప్పుడు అక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు తను అడిగింది 2, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తా అన్నాడు, 1 చేయను అన్నాడు అని బహిరంగంగా చెప్పాడు. మరి కమ్మవారిని దూషించాడు అన్నప్పుడు నేను కమ్మవారిని అనలేదు అని ఎందుకు అనలేదు? అంటే అక్కడ జరిగిన మాట వాస్తవే కదా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సీఎం రమేష్ ఒకటే అన్నాడు, మీరు పాయింట్ వైజ్ చూస్తే నేను అవసరమైతే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉంది, నన్ను కలిసిన మాట వాస్తవం, నా ఇంటికి వచ్చిన మాట వాస్తవం అన్నాడు. అంటే అక్కడ సీసీ ఫుటేజ్ అనేది ఒక ఎవిడెన్స్ ఉంది. ఓకే, ఎవిడెన్స్ ఉంది కాబట్టి అంటే కమ్మవారిని నేను అనలేదు అనడానికి అక్కడ ప్రూఫ్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ని అనలేదు అంటున్నాడు కానీ కమ్మవారిని అనలేదని అంటలేదు. అంటే కమ్మవారిని దూషించినట్టే కదా. అంటే ఇక్కడ ఈ రాజకీయాలు అంటే ఏ రోజు ఇక్కడ ఒక కులము, మతము లేదంటే ఒక జాతో ఓటేస్తే రాజకీయాల్లో వీళ్ళు మనుగడ సాధించలేరండి. ఇక్కడ ఏ కులమైనా సరే, కమ్మ, రెడ్డి, కాపు, ఏదైనా ఎనీ కులం రాజకీయాల్లో మనుగడ సాధించాలి అంటే ఒక కులాన్ని నమ్ముకుంటే వాళ్ళు ఎప్పటికీ దేనికి పనికిరారు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేరు, మనుగడ సాధించలేరు ఎవరైనా సరే. అంటే నేషనల్ పార్టీ అయిన బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఈ కులాన్ని పట్టుకొని కులాల కుంపటి రాజేసి రాజకీయం చేయాలని చూస్తుందని అనుకోవాలి ఇప్పుడు మనం. అంటే వీళ్ళు ఏ విధంగా సరే ఇప్పుడు ప్రతిసారి కమ్మ కులాన్ని రాజకీయాల్లో లాగటం కరెక్ట్ భావ్యం కాదు ఇది. ఎందుకంటే గతంలో
కౌశిక్ రెడ్డి ఇలానే కమ్మ కులాన్ని దూషించాడు. అలానే గతంలో చాలాసార్లు, ఒకటి కాదండి, బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో కమ్మ కులాన్ని చాలాసార్లు వాళ్ళకి కావాల్సిన విధంగా రకరకాలుగా దూషించడం వీళ్ళకి అలవాటైపోయింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మొదలైంది. కమ్మ కులాన్ని జనం నుండి వేరు చేయటం, జనంలో కమ్మ కులం అంటే ఒక పలుచున చేయటం అనేది వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా వాడాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కమ్మ కులం అనేది ఏ రోజైనా రాజకీయాల్లో కమ్మ కులానికి ఉన్న గతంలో కమ్మ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజైనా కమ్మ కులాన్ని అడ్డంగా దోచిపెట్టిన ఎప్పుడన్నా చూసారా? మీరు గతంలో చూస్తే 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత తను రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ తన రెడ్డి కులస్తుల్ని ఎంతమందిని తను ప్రభుత్వ శాఖల్లో పెట్టుకున్నాడు అంటే ఏమంటారు, పర్సనల్ సెక్రటరీస్ కానీ అడ్వైజర్లుగా కానీ లేదంటే కీలకమైన బాధ్యతలు ఎంతమందికి ఇచ్చాడు. ఇక్కడ తప్పు చేసేది ఒకడు, మాట పడేది ఒకరు. ఇక్కడ ప్రతిసారి కమ్మ కులాన్ని కనుక ఇలాంటి రొచ్చులోకి లాగితే రేపొద్దున తగిన జవాబు ఇస్తే, ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఓకే, మరొకసారి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే డెఫినెట్గా రేపొద్దున రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దాని ఎఫెక్ట్ ఫేస్ చేయాలంటే డెఫినెట్గా ఎందుకంటే ప్రతిసారి మీరు వాడుకోవడానికి ఒక అస్త్రంలాగా కమ్మ కులాన్ని వాడుకుంటే కమ్మ ప్రజలు ఎవరు సహించరు. ఎందుకంటే ఈ కమ్మ కులస్తులు అంటే వ్యాపారంలోనే కదండి, రాజకీయాల్లోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కమ్మ కులంలో వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. కమ్మ కులంలో దిగువ అంటే మధ్య తరగతికి దిగువ ఉన్నవారు కొన్ని వందల వేల మంది ఉన్నారు. అంటే ఎంతసేపు కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం చేయాలని చూస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో కమ్మ కులస్తులందరూ కూడా ఒక మాట మీద ఒక తాటి మీద నడవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసిన తర్వాత కమ్మ కులం మీద అంటే ఒక వ్యతిరేక భావన, ఒక దుష్ప్రచారం, ఒక దూషించటం, అంటే వీళ్ళు ఎవరు ముందుకు రారు, ఏమీ చేయరు అనుకుంటున్నారేమో. ముందు జరిగే పరిణామాలు తీవ్ర బాధ్యత వహించాల్సి వస్తుంది ఏ పార్టీ అయినా సరే. కులాలు లేకుండా రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు ఉన్నత స్థాయిలో ఉంటారు. లేదంటే కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సి వస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.